శ్లోకాలు గొప్ప గొప్ప పండితులు కూడా చెప్పలేకపోయేవారట. 18,000 శ్లోకాలు నేర్చుకుంది హైందవ మరి మతంలో ఉన్న శ్లోకాలు. అయితే అంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, అంత డబ్బు సంపాదించుకున్నాను, అంత పలుకుబడి సంపాదించుకున్నాను. ఒకరోజు ఆమె స్థితి ఎంతకు వెళ్ళిపోయిందో తెలుసా? ఆమెకు ముద్ద అన్నం పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు. తన కూతురు మంచం మీద పడితే పలకరించే వాళ్ళు ఎవరు లేరు. ఒక మందు ఆమె నోట్లో పోసేవాళ్ళు ఎవరు లేరు. అందరూ ఆమెను అసహించుకునేవారే, అందరూ ఆమెను త్రోసివేసేవాళ్ళే. మీకు తెలుసా, బెల్లం చుట్టూ ఈగలు సమాజంలో అలా ఉంటది. మనకు అన్నీ ఉన్నప్పుడు అందరూ పలకరిస్తాడు. పండిత రమాబాయి గురించి అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా. ఆమె భారతదేశంలో ఒక మరి మరి మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. చాలా భోగవంతమైన కుటుంబం. వాళ్ళందరూ కూడా పూజారులు, పౌరహిత్యం చేసేవాళ్ళు. బాగా తిండి, బాగా సుఖం ఉన్న రోజులు. అయితే అనుకోకుండా వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు. ఆ తర్వాత భారతదేశంలో ఒక 3-4 సంవత్సరాలు కరువు వచ్చిందంట వాళ్ళు ఉన్న టైంలో. ఆ కరువులో మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి సంపద అంతా కరిగిపోయింది. చివరికి పండిత పరిస్థితి, రమాబాయి పరిస్థితి ఎంత దారుణంగా అయిందంటే అడుక్కునే స్థితి వచ్చింది. 4 శ్లోకాలు చెప్పి అడుక్కుంటేనే కానీ ఆమెకి ఆహారం వచ్చేది కాదు. పెళ్లి చేసుకుంది, భర్త చనిపోయాడు, కుమార్తె పుట్టింది. చాలా కడు బేదరికముతో ఉంది, భయంకరమైన వ్యాధులతో ఉంది. మరి ఆమె చాలా జ్ఞానవంతురాలని కలకత్తా యూనివర్సిటీ వాళ్ళు ఆవిడికి పండిత మరియు సరస్వతి అని బిరుదులు ఇచ్చారు. ఎందుకంటే ఆమె చెప్పే శ్లోకాలు గొప్ప గొప్ప పండితులు కూడా చెప్పలేకపోయేవారట. 18,000 శ్లోకాలు నేర్చుకుంది హైందవ మరి మతంలో ఉన్న శ్లోకాలు. అయితే అంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, అంత డబ్బు సంపాదించుకున్నాను, అంత పలుకుబడి సంపాదించుకున్నాను. ఒకరోజు ఆమె స్థితి ఎంతకు వెళ్ళిపోయిందో తెలుసా? ఆమెకు ముద్ద అన్నం పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు. తన కూతురు మంచం మీద పడితే పలకరించేవాళ్ళు ఎవరు లేరు. ఒక మందు ఆమె నోట్లో పోసేవాళ్ళు ఎవరూ లేరు. అందరూ ఆమెను అసహించుకునేవారే, అందరూ ఆమెను త్రోసివేసేవాళ్ళే. మీకు తెలుసా, బెల్లం చుట్టూ ఈగలు సమాజంలో అలా ఉంటుంది. మనకు అన్నీ ఉన్నప్పుడు అందరూ పలకరిస్తారు. కొన్నిసార్లు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడే చెప్పండి, అప్పుడు అర్థమైంది మనకు నిజమైన బంధువులు ఎవరు రాలేదు. ఎదురు చూసింది, భర్త తరపు ఎవరైనా వస్తారా, పుట్టింటి వైపు వారు ఎవరైనా వస్తారా, ప్రయత్నాలు చేసింది. ఎవరి వల్ల ఆమెకు ఆదరణ దొరకలేదు. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అంత జ్ఞాని, ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి చదువుకున్నటువంటి స్త్రీ, ఎంతో భారతదేశంలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్న స్త్రీ చనిపోవడానికి ప్రయత్నం చేసింది. నేను అనుకుంటున్నాను చావు గోతులోనికి ఆమె వెళ్ళిపోయింది. నిరాశ నిస్పృహల గోతులోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఒక మిషనరీ ద్వారా, ఒక క్రైస్తవ మిషనరీ ద్వారా, ఆ రోజులు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించేవారు. ఇదిగో ఈ బైబిల్ గ్రంథం, ఇది కూడా కాదు, క్రొత్త నిబంధన చిన్న బైబిల్ ఆమె చేతికి ఇవ్వబడింది. మొదట ఇది మాది కాదు, నాకెన్నో శాస్త్రాలు ఉన్నాయి, నాకెన్నో ఉపనిషత్తులు ఉన్నాయి, మాకు వేదాలు ఉన్నాయి అన్నది. కానీ ఎందుకో అయిష్టంగానే ఆ చిన్న బైబిల్, అప్పట్లో ఈ కొత్త నిబంధన బైబిల్ ఎర్రట్టు ఉండేది. ఇప్పుడు బ్లూ కలరు బ్లాక్ కలర్ వచ్చింది, అప్పుడు ఎర్రట్టు ఉండేది, చిన్నది. అదేంటో ఎర్రని అట్టతో అందంగా ఉందని అది ఇంటికి పట్టుకెళ్ళింది. తన కుమార్తెను చూసి ఏడుస్తూ, ఇంట్లో ఒక్క పట్టెడు మెతుకులు లేక, అప్పటికే పొట్ట లోపలికి వెళ్ళిపోయి, బుగ్గ లోపలికి వెళ్ళిపోయి, ఒక్క పట్టెడు ముద్ద కోసం ఆరాట పడుతున్న సమయంలో, కన్నీళ్ళే ఆహారంగా ఆమె తీసుకుంటున్న సమయంలో మనసు చెప్తుంది, ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరిచి చదవరాదా? ఎప్పుడైతే ఆ పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టిందో, మత్తయి సువార్త చదువుతుంటే ఆమెకు అంత వింతగా కనబడింది. అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను. ఆమె ఇంతవరకు అలాంటి మాటలు చదవలేదు. ఇదేంటి పుస్తకంలో పురుషులు కనెను పని వచ్చింది, ఎక్కడైనా స్త్రీలు కదా కంటారు, పురుషులు కనెను అని వచ్చింది ఏంటి అని చెప్పి చాలా ఆసక్తిగా ఆ గ్రంథం అంతా చదువుతూ ఉండగా యేసుక్రీస్తు వారి జననం, ఆయన జీవితం, ఆయన చేసిన అద్భుతాలు, నిజం చెప్తున్నాను వినండి ప్రియులారా. మత్తయి సువార్త పూర్తి చేసేసరికి ఆమె హృదయం నిండా ఉన్న చీకటంతా బయటికి వెళ్ళిపోయి వెలుగు ఆమె హృదయంలోకి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరచండి. ఆమె ఇచ్చిన సాక్ష్యం మీకు చెప్పమంటారా? దేవుని వాక్యము నా జీవితంలో ఉన్న చీకటనంతా బయటికి గంటి వేసి నా హృదయంలో వెలుగునిచ్చింది. ఆకలి బాధ లేదు ఇప్పుడు, నాకున్న రోగాల గురించి బాధ లేదు ఇప్పుడు, తపన పెరిగింది, ఇంకా తెలుసుకోవాలి. తెలుసుకుంది ప్రియులారా, మనశ్శాంతిని పొందింది, నెమ్మది పొందింది. ఆ ప్రక్కనున్న దైవజనుల్ని ఆశ్రయించింది. ఆమె స్థితిని చూసి ఆ దైవజనులు ఆమెను ఆదరించారు. ఏనాడు తన సొంత బంధువులు కూడా పిలిచి ఒక ముద్దన్నం పెట్టకపోతే
అంటే ఆ పరాయి వాళ్ళు అనుకున్న వాళ్ళే, మతం తక్కువ, కులం తక్కువ అనుకున్న వాళ్ళే ఆమెను పిలిచి కడుపు నిండా భోజనం పెట్టారు, తన యొక్క పిల్లకి వైద్యం చేయించారు. ఏంటి ప్రేమ వీరిలోకి ఎలా వచ్చింది అనుకుంది. అలా 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 దేవుని ప్రేమను పొందుకుంది. ఈరోజు మీకు తెలుసా, ఒకప్పుడు పట్టడు ముద్ద లేని పండిత రమాబాయి ఈరోజు పూణేలో కొన్ని వందల వేల మంది దేవదాసి ఆడవాళ్ళకి, అనాథలకు, విధవరాండ్రకు, మరి రోడ్డు మీద తిరుగుతున్న ఆడపిల్లల్ని మరి తీసుకుని వచ్చి ఆశ్రమం నెలకొల్పి కొన్ని లక్షల మందికి ఆమె అన్నం పెట్టే కృప దేవుడు ఆమెకి ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆ కృప దేవుడు ఆమెకి ఇచ్చాడు. హేమీలు, గొప్ప గొప్ప అల్నాడు బ్రిటిష్ వారిలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా పండిత రమాబాయి దగ్గరికి వచ్చేవారు. ఆమె చేస్తున్న సేవను చూసి ఆనందించేవారు. ఎంతోమందికి ఆహారం పెట్టే స్థితి దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఎన్నో పుస్తకాలు వ్రాసి ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది పండిత రమాబాయి.